ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. యోగాలో ఉండేటువంటి ప్రతి విషయాల పట్ల అవగాహన అవసరం. నేను ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటే మీకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మీకు యోగా ఎక్సర్సైజ్ లాగా చేయాలి. చేస్తూనే ఉన్నా, కానీ అవగాహన లేనటువంటి విద్య వంట పట్టదు, ఒంటికి పనికిరాదు, దానివల్ల లాభం ఏమీ లేదు. అందుకనే ప్రత్యక్షానుమానాగమ ప్రమాణాని, ఈ మూడు సరిగా ఉండాలి. గురువు గారికి ఈ మూడు తెలవాలి, అవునా? అందుకని అవగాహన లేకుండా ఊరికే మీకు ఇలా టీవీ ముఖంగా చెప్తున్నాను దట్టు. అటువంటిప్పుడు నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సూచనలు, మీరు మీ కొడుకుని అమెరికాకు పంపిస్తున్నారండి, అమెరికా పంపిస్తున్నారు అని అంటే అయ్యా వాడు పోయేమో నెల రోజుల ముందు నుండి, అవునా, వాడికి బియ్యం, వాడి పప్పులు, వాడికి ఉప్పులు, వాడి పసుపు, వాడి కారం, వాడికి అన్నీ కట్టిపెట్టి ప్యాకింగ్ చేసి, నాయన అక్కడ జాగ్రత్తగా పరాయి దేశానికి వెళ్తున్నాం, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా తినాలి చెప్తావా చెప్పవా? ఆల్రెడీ అమెరికాలో బోల్డ్ మంది ఉన్నారు. అయినా నువ్వు మన పిల్లల్ని పంపించేప్పుడు ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తామా చెప్పమా? మన వాళ్ళ బ్యాగులు చూస్తే, అమెరికా వెళ్ళేటువంటి బ్యాగులు చూస్తే, అమెరికాలో అంటే ఎయిర్పోర్ట్లో అంట మన సూట్ కేసులు ఉంటాయి కానీ వాడు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే రెడ్గా ఎరుపుగా ఉండేటువంటి కలర్లో బ్లడ్గా అనిపించింది వాడికి. అవునా, వాడికి ఘాటైన వాసన వచ్చేసింది. అబ్బో, ఇందులో ఏదో బాంబు ఉంది, ఇందులో స్పైస్ బాంబు ఉందని చెప్పేసి వాడు వెంటనే అలర్ట్ చేసేసాడు. మొత్తం డాగ్స్, స్నిఫర్ డాగ్స్, ఆ తర్వాత అన్నీ వచ్చాయి. అందులో మన వాడు తెలుగువాడు ఉన్నాడు. నాయన, దాన్ని పికిల్ అంటారయ్యా, దాన్ని పచ్చడి అంటారయ్యా, అది ఆవకాయ పచ్చడి, అది ఆంధ్ర నుంచి వచ్చేటువంటి బ్యాగులు తప్పనిసరిగా ఉంటుంది, నువ్వేమీ ఎగ్జామిన్ చేయాల్సిన పని లేదు. నువ్వు అప్పటి నుండి మన బ్యాగుల్ని చూస్తే చాలు, వాడు ఇంకా మళ్ళీ ఓపెన్ చేస్తే ఒట్టు. ఎందుకు చెప్తున్నానయ్యా? మనం అంత ఫేమస్. ఎందుకని మన పిల్లల్ని అలా తట్ట బుట్ట అన్నీ వాడి పెట్టి పంపిస్తాం. మళ్ళీ ఎయిర్పోర్ట్కి మళ్ళీ మామూలుగా పంపిస్తామయ్యా? అవునా, అందరం సపరివార సతీ సకుటుంబ సమేతంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి, అవునా, వాడి కళ్ళ నీళ్ళు కారుస్తూ, పాపం వాడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత వాడు ఏం చేస్తాడో వేరే విషయం, కానీ అలా పంపిస్తాం అన్ని జాగ్రత్తలు చెప్పి. మరి మామూలు అమెరికా ప్రయాణానికే మీరు అన్ని జాగ్రత్తలు, అవునా, చెప్పి పంపిస్తే మరి పరబ్రహ్మం అనేటువంటి ప్రయాణానికి మీ గురువు మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలయ్యా? ఇది 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అది 31 లోకాల పైన ఉంది, అవునా? ఒక సంసారం అని అంటాం. అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే అవ్యక్త ప్రకృతి, అనేక కోటి బ్రహ్మాండనాం పరిభ్రమణాం మధ్యే. మహాసంకల్పం చదివేటప్పుడు ఇలా ఉంటుంది, ఎలా ఉంది మన సృష్టి యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. గెలాక్సీలు ఎలా తిరుగుతున్నాయి, విశ్వాలు ఎలా తిరుగుతున్నాయి, సంవత్సరాలు ఏంటి, విశ్వం అంటే ఏమిటి అని చెప్తున్నాడు. మరి మిమ్మల్ని పరబ్రహ్మ వైపుకి, సింగులారిటీ వైపుకి తీసుకెళ్ళాలి అని అంటే ఒక గురువు ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి. యోగా అనేది పరమమైన విద్య అని అన్నారు. పరమ విద్య అంటే బియాండ్ కాన్షియస్నెస్ తీసుకెళ్ళేది, సింగులారిటీకి, అల్లాకి, హోలీ స్పిరిట్కి తీసుకెళ్ళేది. మరి అటువంటిప్పుడు ఎన్ని జాగ్రత్తలు. అందుకే సాక్షాత్ కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు, అవునా? పరివేష్టితో విజయతే గోపాల చూడామణి, గోపస్త్రీ పరివేష్టితో. గోపస్త్రీ అంటే అంత గోపికలు ఉన్నారనా? ఇక్కడ శంకరాచార్య గోపికల గురించి మాట్లాడాయా? ఏం అర్థం కాని వాడికి అలాగే ఉంటుంది. గోప్యంగా దాచబడినటువంటి, రహస్యంగా దాచబడినటువంటి సీక్రెట్స్, ఎన్నో వేల సంవత్సరాల నుంచి కాపాడబడినటువంటి ఆ యొక్క ఆత్మజ్ఞానం అనేటువంటి విద్య. గోపస్త్రీ, స్త్రీ అంటే ఏంటయ్యా? సతి అంటే ఏంటయ్యా? అవే ద్రష్ట, దర్శన టెక్నాలజీ, అబ్జర్వేషన్ టెక్నాలజీ. అది ఎవరికి తెలుసు? కేవలం కృష్ణుడికి మాత్రమే తెలుసు. పరమ గురువు
గోపస్త్రీ పరివేష్టితో. తెలియని విద్య లేదు ఆయనకి. ఇందులో ఉండేటువంటి మెలకువలన్నీ తెలుసు. ఆయన పరమ గురువు అని అన్నా. ఎందుకని పరమ గురువు అన్నా? ఎవరికి ఎలా చెప్పాలో, ఎక్కడ ఎలా వ్యవహారం చేయాలో ఆయన ఏ గురు ఈజ్ టోటల్ అని చూపెట్టినటువంటి వ్యక్తి కృష్ణ పరమాత్ముడు. ఒక మేనమామగా, ఒక రాజుగా, ఒక గురువుగా, ఒక ప్రియునిగా, ఒక బాధ్యత గల భర్తగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక రాజుగా, ఏ రోల్ తీసుకోండి, కృష్ణ ఈజ్ అల్టిమేట్. సో ఆయన్ని కొలిసేటువంటి విధానం, స్తుతించేటువంటి విధానం చూడండి. ద మోస్ట్ సీక్రెడ్ సీక్రెట్స్, ద మోస్ట్ గాడెడ్ కొన్ని వేల సంవత్సరాల నుండి అతి జాగ్రత్తగా కాపాడబడినటువంటి, దేవతలకి కూడా తెలియకుండా కాపాడబడినటువంటి అత్యంత దుర్లభ, ఇంపాసిబుల్ టు గెట్ ద సీక్రెట్స్ ఆఫ్ యోగా. మరి అలాంటి యోగ రహస్యాన్ని మీరు తెలుసుకో, అంటే యోగా అనేది రహస్యం. అలాంటి యోగాన్ని నేను మీరు చెప్తున్నప్పుడు మరి ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి మీకు. మీరు బండగా యోగా చేస్తే మనం కూడా బండగానే మారిపోతాం. యోగా అనేది స్థూల నుండి అత్యంత సూక్ష్మం వైపు తీసుకెళ్లేటువంటి విద్య. అందుకే ప్రతి విషయం కూలంకషంగా తెలిసినటువంటి వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి. అవునా? అందుకే ఏ గురువు చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా, అందుకే సాక్షాత్ యమధర్మరాజే నచికేతునికి చెప్తున్నాడు, అయ్యా నచికేత, నేను గురువుని కాదు. నువ్వు ఆ ఆత్మజ్ఞానం, ఇంద్రియాలు ఏమిటి, మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి అన్నీ చెప్పిన తర్వాత నువ్వు సరైనటువంటి గురువుని వెతుక్కో. ఆ గురువు మాత్రమే నీకు చెప్పగలడు, నీ చేయి పట్టుకొని తీసుకెళ్ళగలడు. సో అందుకే నా యొక్క డిస్క్రిప్షన్, ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం వివరంగా. ఎందుకయ్యా అంటే మీకు నేను మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు కదా. అవునా? ఎందుకని బహుజన హితాయ బహుజన సుఖాయ అతాయ హితాయ సుఖాయ దేవ మనుస్సానాం చరత భిక్కవే చారికం. ఆ బుద్ధుడు చెప్తున్నాడు, విద్య నేర్పించిన తర్వాత, పూర్తి జ్ఞానోదయం పొందిన తర్వాత, వాళ్ళని టీచింగ్కి పంపించే ముందు, గురువుల్ని తయారు చేసిన తర్వాత, నాయన బిక్కులారా, హే యోగులారా, మీరు మీ గురించి ఇతరుల యొక్క బహుజన హితాయ సుఖాయ దేవ మనుస్సానాం, ఆ దేవతలు మనుషుల యొక్క బావు గురించి, హితం గురించి, వాళ్ళ మేలు గురించి మీరు ధర్మం చెప్పాలి, యోగా అనేది చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? చాలా అది మే కళ్యాణం మధ్యమే కళ్యాణం. అందులో ఏ భాగం చెప్పినా కూడా వాడికి మేలే కలగాలి, కళ్యాణం కావాలి, వాడి చేటి కలగకూడదు. అంత వివరంగా చెప్పాలి, అంత చక్కగా చెప్పాలి. మధ్యమే కళ్యాణం పర్యోశాంత కళ్యాణం. నువ్వు బిగినింగ్ చెప్పినా, నువ్వు అడ్వాన్స్డ్ లెవెల్ చెప్పినా, ఇంటర్మీడియట్ చెప్పినా చక్కగా అర్థమై వాడికి శాస్త్ర అవగాహనతో వాడికి కీడు మాత్రం జరగకూడదు, కళ్యాణమే జరగాలి. ఎందుకని యోగ విద్య అనే ధర్మం అనేది సభ్యాంజనం పరిశుద్ధం కేవల పరిపూర్ణం. సనాతన ధర్మం అనేది పరిపూర్ణమైనటువంటి విద్య. ఇందులో ప్రతి అక్షరం కూడా, అక్షరం అంటే ఏంటి? మృత్యువుని జయించేటువంటిది. ఇందులో ఉండే ప్రతి లింబు కూడా చాలా పవర్ఫుల్. అదొక ఆటం బాంబు లాంటిది. మరి దాని గురించి జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలో, ఎలా హ్యాండిల్ చేయాలో, నువ్వు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించుకుంటావా,
కత్తిని కూరగాయలు కట్ చేయడానికి నువ్వు ఉపయోగించుకుంటావా, కత్తిని సర్జరీ చేయడానికి ఉపయోగించుకుంటావా, కత్తిని పొడి చేయడానికి ఉపయోగించుకుంటావా? కత్తి కత్తే, ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది. అదే చెప్తున్నాడు బుద్ధుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడు మాత్రం కాకూడదు, చాలా జాగ్రత్త వహించాలి. అది మే కళ్యాణం మధ్యమే కళ్యాణం పరియో శాంత కళ్యాణం శాంతం. శాంతం ఎంటైర్ యోగ, ఎంటైర్ ధర్మ, మొత్తం ధర్మం అంతా శాంతం. సభ్యాంజనం ప్రతి అక్షరం, ఆ 50 సంస్కృత అక్షరాలు అంత పవర్ఫుల్ అయ్యా. ప్రతి అక్షరం మంత్రమే, పవర్ఫుల్. అర్థం చేసుకుంటే, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే, మృత్యువుని జయించేవి అవన్నీ, మనసుని ఫిక్స్ చేసేవి, మనసుని శుద్ధి చేసేవి. అందుకే దాని మంత్రం అంటాం. ఆ ఆ ఏ ఏ ఓ ఓ ఓ ఓ అన్నీ పవర్ఫుల్. అవునా? మరి కచట తప గజడ దబ మాయారలవ అని ఎందుకన్నారే? ఆ చివరి అక్షరాలు తీసుకోండి. పా, ఓ దగ్గర పా అంటారు ప్రపంచంలో, ఓ దగ్గర బా అంటారు, ఓ దగ్గర వా అంటారు. మనం వా అంటాం, బెంగాల్కి వెళ్తే బా అంటాడు, ఇంకా పైకి వెళ్తే పా అంటాడు. మయన్మార్కి వెళ్తే పా అంటాడు, థాయిలాండ్కి వెళ్తే పా అంటాడు, బెంగాల్కి వస్తే బా అంటాడు, ఇక్కడికి వస్తే వా అంటాడు. ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ అర్థమైంది ఎప్పుడైనా? కచట తప్ప అంటే, గజడ దబ్బ అంటే అవి పర్షాలండి, ఇవి సరళాలండి, మాయారలావా అండి, ఇవే మీరు ఎప్పుడు గమనించలేదు కదా. కచట దెబ్బలకి, గజడ దెబ్బలకి, ఆ తర్వాత మాయారలవకి. మా యారలవ ఉందిలేండి, ఎక్కడికి వెళ్తుంది? యారలవ లేదా? ఆ యారలవ కాదు నేను చెప్పేది, మా యారాలవ. మన తెలుగు అక్షరాల గురించి చెప్తున్నాను. అవునా? మన యారాలు ఉన్నారు, వదినేలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సంస్కృతం అనగానే అవే గుర్తొస్తాయి మనకి. సంస్కృతం అనగానే పరుష పదాలు గుర్తొస్తాయి, పరుషాలు గుర్తురావు, ఖ చ ఠ తప గుర్తురావు. మారిపోయిందండి. ఎందుకు చెప్తున్నాను? సో శాంతం సభ్యాంజనం ప్రతి అక్షరం. అక్షరం అంటేనే ఏంటయ్యా? మృత్యువుని జయించేటువంటిదని. మన భాష లేదు. మన భాష అంటే ఏంటి? మన భారతదేశంలో భాష అంటేనే ఏంటయ్యా? మృత్యువుని జయించేటువంటిది. మానవ జన్మ ఎందుకైతే భారతదేశంలో జన్మించేవంటేనే, నువ్వు ఏ మతమైనా కూడా, నువ్వు ముస్లిం అయితే జిహాదీ అక్బర్, నువ్వు క్రిస్టియన్ అయితే మౌంట్ ఆన్ శర్మన్, అవునా, హోలీ స్పిరిట్, నువ్వు హిందువు అయితే, జైన్ అయితే జిన్, గెలుచుకోవాలి, ఇంద్రియాలని గెలుచుకోవాలి, అవునా, సిక్ అయితే సీకా, నువ్వు యోగివి, ఆ జన్మాంతం యోగివి. మరి హిందువు అయితే పరబ్రహ్మ పరమాత్మ. ఇండియాలో ఏ మతమైనా మన లక్ష్యం ఒకటే. ఏంటి లక్ష్యం? మృత్యువుని జయించటం. అందుకే దీనికి ధర్మభూమి అని అన్నాం, కర్మభూమి అన్నాం. అవును. సో ఆ విషయం ఎందుకంటే ప్రతి విషయం అర్థం చేసుకోవాలి. పరిపూర్ణం. ఈ టెక్నాలజీ అనేది కంప్లీట్. ప్రస్తుతం ఉన్న సైన్స్ ఇన్కంప్లీట్. ఈ మొబైల్ ఫోన్ ఈరోజు వస్తుంది, 6 నెలల్లో కొత్త మొబైల్ ఫోన్ వస్తుంది, ఆ తర్వాత నువ్వు 4 సంవత్సరాల తర్వాత ఏ మొబైల్ ఫోన్ వస్తుందో తెలుసా? అంటే ఈ సైన్స్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. కానీ ఈ సైన్స్ పూర్తిగా పరిపక్వత చెందినటువంటి సైన్స్, మ్యాచ్యూర్డ్ సైన్స్ అనే దాన్ని ఏమంటాం? సనాతన ధర్మం, ఎటర్నల్ సైన్స్. ఇట్ విల్ నెవర్ చేంజ్. ఏది? అగ్ని యొక్క ధర్మం కాలాన్ని బట్టి మారదు. నువ్వు ముట్టుకున్నా నేను ముట్టుకున్నా కాలుతుంది. ఎటర్నల్ సైన్స్. ఆ లాస్ ఆఫ్ ఆ ఎటర్నల్ సైన్స్ని 100% అర్థం చేసుకుంటే దాన్ని ఏమంటాం? ఏసదమ్మో సనంతనో, సనాతన ధర్మం అని అంటాం. ఏ ధర్మం అయితే కాలాన్ని బట్టి మారదో, ఏ ధర్మం అయితే అన్ని కాలాల్లో పనిచేస్తుందో, ఏ ధర్మాన్ని బట్టి ఏ ప్రకృతి మొత్తం నడుస్తుందో, ఏ సంవత్సరం అంతా నడుస్తుందో, ఆ ధర్మాన్ని సాధన చేసినటువంటి వాళ్ళని సంతువులు అని అంటారు. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. అందుకే ఈ తెలుసుకోకుండా శాస్త్రేణ గురువాక్యేన, దాని వెనక ఉండే శాస్త్రం అర్థం చేసుకోకుండా సాధన చేయకూడదనేటువంటి విషయం నేను చిన్నప్పటి నుండి
ఇన్ని ఆశ్రమాల్లో నేర్చుకోవడం వల్ల నేను తెలుసుకున్నటువంటి విషయం, నేను శాస్త్రవేత్తగా కావడానికి కూడా కారణం అది. ఎందుకంటే చిన్నప్పటి నుండే యోగా అనేది శాస్త్ర రీతిలో సాధన చేసాను కనుక పూర్వాశ్రమాల్లో. సో నేను చదువుకునేటువంటి చదువు కూడా సైంటిఫిక్గానే. అందుకే సైంటిస్ట్గా ఎందుకు అయ్యానంటే ఆ యొక్క ఆలోచన ధోరణి సైంటిఫిక్గా ఉండాలి. ఒక సెయింట్ యొక్క ఆలోచన 100% సైంటిఫిక్గా ఉంటుంది. అందుకే ఆస్తికులు అని అంటారు. సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ రీజన్, న్యాయశాస్త్రం అంటే ఒక లాజిక్, తర్క వితర్క అంటే 16 లాజిక్. ఒక మ్యాథమెటిక్స్లో ఒక సమస్య ఉంది అంటే దాని ఆన్సర్ రావాలంటే మధ్యలో 16 స్టెప్స్ మినిమం ఉండాలని చెప్తున్నాడు. లాజికల్ టీచింగ్, ఎవిడెన్స్ బేస్డ్ టీచింగ్, ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ టీచింగ్, ఎక్స్పీరియన్స్ బేస్డ్ టీచింగ్, ఎంపిరికల్ బేస్డ్ టీచింగ్. ఇప్పుడు నేను చెప్పేటువంటి యోగాకి ఇవన్నీ క్వాలిటీస్ ఉంటేనే నేను న్యాయ దర్శనాన్ని అనుగుణంగా తర్క వితర్క శాస్త్రబద్ధంగా నేను మీకు యోగా చెబుతున్నట్టు లెక్క. ఆ విధంగా పూర్వాశ్రమాల్లో చెప్పేటువంటి విధానాన్ని తర్క వితర్క అని అంటారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి విధానాన్ని తర్క వితర్క విధానం అని అంటారు. న్యాయ దర్శనం ప్రకారంగా 16 పదార్థాలని ఉపయోగించి, ఉపమానాలని ఉపయోగించి నేను మీకు చెబుతున్నాను. వైశేషిక అంటే ఏంటి? ఆటమ్స్. సో లోపల న్యూక్లియోటైడ్స్ ఏంటి, క్వార్క్స్ ఏంటి, లోపలి ఇంకా సూక్ష్మంగా వెళ్తే క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, ద్వైత స్వభావం ఏంటి, అద్వైత స్వభావం ఏంటి, ఆ ద్వైత స్వభావం ద్రష్ట గమనించినప్పుడు ఎలా కొలాప్స్ అవుతుంది, అద్వైతంగా ఎలా మారుతోంది, ప్రకృతి అనేది పురుషతత్వంగా ప్రకృతి ఎలా తొలగిపోతుంది, పురుషతత్వం ఎలా వస్తుంది, అసతోమా సద్గమయ బ్లాక్ హోల్ జర్నీ అంటే ఏమిటి, అంతా సైన్స్. ఎందుకు చెప్తున్నాను? అవగాహన లేకపోతే నేను యోగాలో ముందుకు వెళ్ళేవాడిని కాదు. నేను ఈ రోజు వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం, నాకు 4 యాక్సిడెంట్లు అయ్యాయి. ఆ 4 యాక్సిడెంట్లలో నుండి నేను తొందరగా బయటపడ్డాను అంటే, యాక్సిడెంట్ అయినప్పుడు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ దగ్గర. వైద్యుడే నారాయణుడు. కానీ మళ్ళీ నేను మధ్యలో వెళ్ళేదే, మళ్ళీ అందులో నుండి పూర్తిగా రికవరీ అయ్యి అన్ని ఆసనాలు, క్లిష్టమైన ఆసనాలు కూడా నేను చేయగలుగుతున్నానంటే దాని అర్థం ఏంటి? శాస్త్రీయమైనటువంటి అవగాహన. ఇది చాలా ముఖ్యం. అందుకనే నేను మీకు ఈ యోగా చెప్పేటువంటి విధానం అంతా పూర్వాశ్రమాల్లో ఇలాగే చెప్పేది. ఇలా చెబితేనే దాన్ని పూర్వాశ్రమ విద్య అని అంటారు. పూర్వాశ్రమం అంటే మూర్ఖత్వంతో, మూఢత్వంతో, అవునా నేను చెప్తున్నాను నువ్వు నమ్మాలి, అలాంటిది లేనే లేదు. అవునా? సో శాస్త్రేణ మొదలు సైంటిఫిక్. ఏ టీచర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద సైన్స్. సైంటిఫిక్, శాస్త్రేణ, గురువాక్యేన, శ్రద్ధేన, డివోషన్ ఫర్ ద సైన్స్. నీ డివోషన్ దేనికయ్యా? బ్లైండ్గా టీచర్ కాదు, టీచర్ చెప్పేటువంటి సైన్స్ పట్ల బ్లైండ్గా నువ్వు సైన్స్ని నమ్మాలని చెప్తున్నాడు. అబ్సల్యూట్ సైన్స్ కదా, మ్యాచ్యూర్డ్ సైన్స్ కదా, అందుకని నువ్వు సైన్స్ని నమ్మాలని చెప్తున్నాడు. అవునా? అగ్ని నమ్మాలి. ఏం నమ్మాలి? అగ్నిని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే కాలుతుందని. నేను నమ్మను సార్, చేయబెట్టు, కాలుతుంది. ఇది ధర్మం. సరేనండి. ఈ ప్రాణాయామాల్లో ఏ విధంగా మన యొక్క ఊపిరితిత్తుల యొక్క పై భాగానికి, మధ్య భాగానికి, కింది భాగానికి సమానంగా ప్రాణవాయువుతో నింపుతూ, శరీరంలో మొత్తం ప్రాణవాయువుతో నింపుతూ, ఆ తదుపరి చేసేటువంటి ప్రాణాయామాలన్నీ మీ దగ్గర నుండి నేను ఎగరలేకపోతున్నాను, నేను మొదలే చెప్పాను మీరు నాలాగా ఎగరడానికి ప్రయత్నం చేయకూడదని. కొంచెం చాలు. మీరు ఇలా లేవలేకపోతే ఏం పర్వాలేదు, ఇలా అన్నా చాలు.
అంతే ప్రయోజనం వస్తుంది మీకు. అంతేగాని నాలాగా అలా లేస్తేనే ప్రయోజనం వస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. నేనే చెప్తున్నాను కదా, అవునా? ఇది దీని ఏమంటే డైనమిక్ బ్రీదింగ్ టెక్నిక్స్ అని అంటాం. ప్రాణాయామాల్లో, ప్రాకృతిక ప్రాణాయామాల్లో, వైకృతిక ప్రాణాయామాల్లో అన్నిటికంటే ఎఫెక్టివ్ ఏంటంటే చాలా ప్రాణాయామాలు, అంటే మజిల్స్ని కదిలిస్తూ చేసేటువంటి ప్రాణాయామాలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. దేనికంటే స్టాటిక్ ప్రాణాయామాల కంటే, స్థిర ప్రాణాయామాల కంటే శక్తి చాలన ప్రాణాయామాలని అంటాం. ఆ ప్రాణాయామాల యొక్క విశిష్టత వీటికంటే 1000 రెట్లు ప్రభావవంతంగా ఉంటాయి. అందుకే మీకు కొద్ది కాలంలో ఎక్కువ లాభం రావాలి కనుక ఈ ప్రాణాయామాలన్నీ, ఇవన్నీ ప్రాణాయామాలే. కానీ ప్రాణాయామం కంటే ఎక్కువ లాభం ఇందులో ఉంది. ఎందుకని? ఆసనం ఉంది, సృష్టిక్రమం ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ ఉంది, ఆ మీ యొక్క హార్ట్ రేట్ని, హార్ట్ యొక్క కెపాసిటీ, ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ ద హార్ట్, ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్, ఈడివి అంటాం. ఆ ఎజెక్షన్ డయాస్టోలిక్ వాల్యూమ్ ఆర్ ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ అని అంటాం. మీకు హార్ట్ పంప్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. రెస్ట్ హార్ట్ రేట్, అంటే రాత్రి పడుకున్నప్పుడు రెస్ట్ హార్ట్ రేట్ తగ్గుతుంది, మీ మ్యాక్సిమం హార్ట్ రేట్ కూడా తగ్గుతుంది. మీరు 3 నెలలు చేయండి నాతో పాటు. మీరు రాత్రి పడుకున్నప్పుడు మీరు వాచ్ పెట్టుకొని, పల్స్ మీటర్ పెట్టుకొని పడుకోండి. మీకు రాత్రి రెస్ట్ హార్ట్ రేటు 40 ఎంతో ఉంటుంది చూడండి. అంటే మీ యొక్క హార్ట్ 40 సార్లు కొట్టుకొని శరీరం మొత్తానికి బ్లడ్ సప్లై చేయగలిగింది అని అర్థం. అంటే అంత సామర్థ్యం మీ యొక్క హార్ట్ యొక్క పంపు పెరిగిందని అర్థం. అది టెక్నాలజీ. హార్ట్ తక్కువ సార్లు కొట్టుకోవాలి, ఎక్కువ బ్లడ్ పంప్ చేయాలి. అది ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది అంటే ఏంటి? తక్కువ బ్లడ్ పంప్ చేస్తుంది. ఎక్కువ సార్లు కొట్టుకునేది ఎక్కువ కాలం బతకలేదు కదా, అది తొందరగా దాని లైఫ్ అయిపోతుంది. ఆ హార్ట్ ఎక్కువ కాలం ఉండాలి అంటే తక్కువ సార్లు కొట్టుకోవాలి. అది టెక్నాలజీ. మ్యాక్సిమం హార్ట్ రేట్ కూడా 10-15 తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు యోగా మొదలెట్టినప్పుడు మీ మ్యాక్సిమం హార్ట్ రేట్ మీ ఏజ్ ఎంత ఉంటుందో, మీరు 50 సంవత్సరాలు అనుకోండి, 220 మైనస్ 50 170 అనేది మీ మ్యాక్సిమం హార్ట్ రేట్. కానీ మీరు ఈ విధంగా ప్రాణాయామాలు చేయటం వల్ల మీ మ్యాక్సిమం హార్ట్ రేట్ 150కో 160కో పడిపోతుంది. అది చాలా మంచి సూచన. ఇవన్నీ కూడా ప్రమాణం. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, ఇవి అబ్సల్యూట్ స్టాండర్డ్స్. మీరు యోగాలో ముందుకు వెళ్తున్నారా లేదా, మీరు చేసేటువంటి యోగా అనేది మీ మీద పనిచేస్తుందా లేదా, మీ యొక్క రక్తనాళాలు అనేవి వాటి యొక్క నిడివి పెరుగుతుందా లేదా, మూసుకుపోయినటువంటి రక్తనాళాలు తెచ్చుకుంటున్నాయా లేదా అనేటువంటి వాటికి ఇవి పరీక్షలు. నా స్టూడెంట్స్కి అందరికీ కూడా 3 నెలల్లో ఈ మార్పులన్నీ వచ్చేస్తాయి. 6 నెలల్లో పూర్తిగా శరీరమే మారిపోయింది. మీరు కూడా ఈ టీ ముఖంగా 6 నెలలు, ఒక 1 ఇయర్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే వాళ్ళేమో 2 గంటలు ప్రాక్టీస్ చేస్తారు కదా రోజు, మరి మనమేమో హాఫ్ అన్ అవరే. మరి మీరు తర్వాత కూడా కంటిన్యూ చేయాలి, కానీ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీసే కదా. మీరు కనీసం సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేయాలి. చేస్తే 3 నెలల్లో మా స్టూడెంట్స్కి ఏం బెనిఫిట్ వచ్చిందో మీకు 1 ఇయర్లో అంత బెనిఫిట్ వస్తుంది. మీకు 1 ఇయర్ పడుతుంది బెనిఫిట్ రావడం. ఎందుకంటే నేను మీతో 2 అవర్స్ చేయించట్లేదు కదా, అందుకని. కానీ 1 ఇయర్ తర్వాత నేను చెప్పిన ప్రయోజనాలన్నీ మీకు వస్తాయి. దిస్ ఈజ్ ద సర్వింగ్ సైజ్, సో ఫర్ everyone it is recommended in the night with Nidramrutam. There is one called night drink. The night drink has a heart formula, brain calming down formula. You should know that. So better to use in the night, or you can use in isolation, so you will not know the bitterness. If you use with this, you will not know the bitterness. Every day in the night, for myself, my in-laws, I use this. This is the latest Nidramrutam. So this 1 scoop I use.
So it helps the brain sleep well. Formula in a way it is. Sleep well formula it is. Because today our sleep is definitely disturbed. It is a must. Every day even I too use because I want my brain to function at a different level, you know. So that's why I use this one scoop and then I use this one scoop in the night. Every day. It is not that I have any diabetes or anything, but it helps in purifying. Everyday detox it is for me. You know? This is old product, existing. Over it is in the shelves mostly. But for people comparison, old students who have been using this. This is existing. Watch. Can you see the difference? Yes. So which is more powerful? Now the latest version is very powerful. Very powerful. See this. In fact, it is a marvelous version, this particular version is. And that if at all you want to reduce the weight, 2 times enough. One in the night and one in the morning or afternoon you use it. Your problems. You have a diabetes, use it post meal or before half an hour meal or a post meal. You know, so even half a scoop will do or 1 scoop you do, you try. Within 1 week you check your blood sugar levels, how they plummet. Understand? Magic it is. It is a bunker busting. Which bunker? Fat bunkers bursting. We have a lot of fat layers in the body. Fat, sugar, cholesterol, bursting formula it has. This is a must. This is any cancer or any inflammatory disease you have. So these are life-saving products. Okay.